హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. సుమోలు గాల్లోకి ఎగిరేయాలన్నా ఒంటి చేత్తో ట్రైన్లు ఆపాలన్నా కంటి చూపుతో చంపేయాలన్నా బాలయ్యకే సాధ్యం. అయితే అదంతా ఒకప్పుడు మాస్ బాలయ్య, కానీ ఇప్పుడు బాలయ్య రూట్ మారింది. సరికొత్త లుక్ లో అంతకంటే కొత్త కథతో కంప్లీట్ డిఫరెంట్ క్యారెక్టర్ లో డాకు మహారాజ్గా ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. బాలయ్య ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తూనే ఉన్నారు. ఆడియన్స్ పల్స్ బాగా పట్టుకున్న బాలయ్య వరుసగా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఇంట్రెస్టింగ్ కంటెంట్ ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. అలా బాలయ్య బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు టైటిల్ ఏం ఫిక్స్ చేస్తారా అని వెయిట్ చేస్తున్న వాళ్లకి డాకు మహారాజ్ గా తన మాస్ లుక్ తో అదరగొట్టేశారు బాలయ్య. తన మార్క్ డైలాగ్స్, యాక్షన్ ఎలివేషన్, పవర్ఫుల్ యాక్షన్ స్టంట్స్ తో బాలయ్యని నెక్స్ట్ లెవెల్లో రివీల్ చేశారు మేకర్స్. బాలకృష్ణ బాబీ కాంబినేషన్ లో సంవత్సరం నుంచి సెట్స్ మీదున్న ఈ సినిమా టైటిల్ గా డాకు మహారాజ్ ని అనౌన్స్ చేశారు. పేరుకు తగ్గట్లే లుక్, క్యారెక్టర్ తో ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేశారు బాలకృష్ణ. పవర్ఫుల్ విలన్ గా బాబీ డియోల్ బాలయ్యకి గట్టి పోటీ ఇస్తున్నారు. మిగతా అన్ని క్యారెక్టర్స్ ని డామినేట్ చేసేలా ఈ సినిమాలో బాలయ్య తన కెరియర్ లోని కంప్లీట్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తారని, క్యారెక్టర్ కూడా అంతకంటే కొత్తగా కనిపిస్తుందని ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు. మీరు చూసిన దాంట్లో డూపులు లేవు, డూప్లికేట్ లేవు, ఒరిజినల్ బాలయ్య బాబు. గుర్రం ఎక్కింది ఆయనే, నడిపింది ఆయనే, గ్యాలప్ ఇచ్చింది ఆయనే, యుద్ధానికి వచ్చేది కూడా ఆయనే. ఒరిజినల్ షాట్స్ అన్నీ. మనం ఏదో ఒకటి కొత్తది చేయాలి అనే ఒక మోటివ్తోనే చాలా మటుకు మాస్ ఎలిమెంట్స్ మిస్ అవ్వకుండా ఒక కొత్త బాలకృష్ణ గారి అవతారాన్ని క్రియేట్ చేసాం. గట్టి మాస్ ఫిల్మ్, ఏబీసీ సెంటర్లో వచ్చే మాస్ ఫిల్మ్ తీయాలనే ఆలోచనతో, మోటివ్తో స్టార్ట్ చేసాం. అదే రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది మీరు చూసింది చాలా చాలా సింపుల్ తమ్ముళ్ళు, వేరే లెవెల్ ఉంటుంది. అంటే వేరే లెవెల్. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతున్న డాకు మహారాజ్ సినిమాలో బాలయ్య 2 డిఫరెంట్ రోల్స్ లో కనిపించబోతున్నారు. ఇందులో ఒకటి బందిపోటుగా, మరొకటి నార్మల్ లుక్ లో అదరగొట్టేస్తున్నారు. ఇప్పటివరకు సినిమా నుంచి రిలీజ్ అయిన వీడియోస్ లో బాలయ్య నార్మల్ లుక్ లో కనిపిస్తే, లేటెస్ట్ గా రిలీజ్ అయిన టైటిల్ టీజర్ లో మాత్రం కంప్లీట్ డాకు లుక్ లోనే కనిపించారు. దీంతో సినిమాలో 2 క్యారెక్టర్లు ఎలా కనిపించబోతున్నాయి, అసలు ఈ 2 లుక్స్ కి సంబంధం ఏంటి అన్న ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది ఆడియన్స్ లో. సినిమా స్టోరీ ఎంత పవర్ఫుల్ గా కనిపిస్తోందో తమన్ మ్యూజిక్ కూడా అదే రేంజ్ లో ఎంగేజ్ చేస్తోంది. ఈ పవర్ ప్యాక్డ్ మాస్ మూవీ సంక్రాంతి బరిలోకి రాబోతోందని ముందే అనౌన్స్ చేసినా, లేటెస్ట్ గా జనవరి 12న రిలీజ్ అని డేట్ కూడా ఫిక్స్ చేసేసింది. అంటే ముందు మీరు అన్నట్టు నేను బాబీ అదే ఇప్పుడు లాస్ట్ 20-30 years నుంచి బాలకృష్ణ గారిని ఎలా చూస్తున్నారో అలా కాకుండా కొత్త రకంగా చూపిద్దామనే ఇప్పుడు విజయ్ కార్తిక్ అన్నని జైలర్ అయిన తర్వాత తను తీసుకురావడం, ఇట్లాంటి విజువల్స్ ప్లాన్ చేయడం. బాబీ చెప్పినట్టు ఇది అసలు మీకు నథింగ్. సినిమాలో ఒక 5 బ్లాకులు, నేను 5 బ్లాకులు చూశాను. థియేటర్లు రేపు మామూలుగా ఉండదు. ఒక 5 బ్లాకులు సినిమాలో. ఇది అసలు మీకు నథింగ్. చిన్న 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 అన్నిట్లో చిన్న చిన్న ముక్కలు కట్ చేశాడు బాబీ ఊరికే మీకు చూపిస్తానికి. అసలు మీకు ఇంటర్వెల్ షాట్లో ఒక సగం స్క్రీన్ డివైడ్ అయ్యి ఒక చోట ఒక సైడ్ బాబీ డియోల్ గారు, సైడ్ బాలకృష్ణ గారు ఉంటారు. ఆ సీన్కి మీరు వెయిట్ చేయండి. పుష్ప 2 రోజు రోజుకి సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూనే ఉంది. ఇప్పటికే లాస్ట్ స్టేజ్ లో షూట్ లో బిజీగా ఉన్న ఒక పక్క ప్రమోషన్ల మోత మోగించేస్తోంది. ఇప్పటికే ట్రైలర్ ఎలా ఉంటుంది, అసలు ఏం ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి అన్న ఎక్సైట్మెంట్ తోనే ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటే, లేటెస్ట్ గా రన్ టైం కూడా అనౌన్స్ చేయడంతో పుష్ప మీద ఎక్స్పెక్టేషన్స్ ఇంకాస్త ఎక్కువైపోయాయి. సుకుమార్ బన్నీ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప 2 ట్రైలర్ లాంచ్ కి రెడీ అవుతోంది. ఆల్రెడీ బీహార్లోని పాట్నాలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి సంబంధించి అరేంజ్మెంట్స్ గ్రాండ్ గా జరుగుతున్నాయి. ఈ గ్యాప్ లోనే ట్రైలర్ రన్ టైం అనౌన్స్ చేసింది టీం. 2 నిమిషాల 44 సెకండ్ల రన్ టైం తో మోస్ట్ అవైటింగ్ ట్రైలర్ గా పుష్ప 2 రిలీజ్ కాబోతోంది. ఫ్యాన్స్ దేనికోసమైతే వెయిట్ చేస్తున్నారో దానికి తగ్గట్టుగానే ఎలివేషన్, యాక్షన్ తో కంప్లీట్ ఎంటర్టైనర్ గా ట్రైలర్ రిలీజ్ కాబోతోంది. పుష్ప 2 ట్రైలర్ మీద అంచనాలు పెరిగిపోతున్నాయి. సినిమాని శాంపిల్ గా చూపించబోతున్న ట్రైలర్ ని అంతే పవర్ఫుల్ గా కట్ చేసినట్టు మ్యాడ్నెస్ కి రెడీ అవ్వమంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది టీం. ట్రైలర్ తర్వాతే సినిమాకి అసలు బజ్ స్టార్ట్ అవుతుంది. అందుకే ట్రైలర్ ని చాలా జాగ్రత్తగా కట్ చేయించినట్టు తెలుస్తోంది. అందుకే అభిమానులు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే నెక్స్ట్ లెవెల్లో ట్రైలర్ ఉండబోతోందని చెప్తోంది టీం. ఇండియన్ సినిమా మొత్తం పుష్ప 2 వైపే చూస్తోంది. మరి ఫస్ట్ పార్ట్ తో పుష్ప క్రియేట్ చేసిన హిస్టరీ అలాంటిది. అంతటి హైప్ తెచ్చుకుని వరల్డ్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్న పుష్ప సెకండ్ పార్ట్ ని అంతకు మించి తెరకెక్కిస్తోంది. 500 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అన్ని రకాల ఆడియన్స్ ని టార్గెట్ చేసేలా తెరకెక్కిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్.
ఇప్పటికే పుష్ప 2 ప్రీ సేల్స్ తో ట్రెండ్ సెట్ చేస్తోంది. ఇక ట్రైలర్ రిలీజ్ అయ్యాక వచ్చే బజ్ తో అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డులు తిరగరాస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మేకర్స్. ఎప్పుడు సింపుల్ ఎమోషనల్ మూవీస్ చేసే శేఖర్ కమ్ముల ఫస్ట్ టైం తన రూట్ మార్చి కుబేరా సినిమా చేస్తున్నారు. సినిమా నుంచి ఎలాంటి కంటెంట్ వీడియో రిలీజ్ కాకుండానే స్టార్ కాస్ట్ తోనే ఇంప్రెస్ చేసిన శేఖర్ కమ్ముల లేటెస్ట్ గా రిలీజ్ చేసిన గ్లిమ్స్ వీడియోతో కంప్లీట్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నారు. ఇంతకీ కుబేరా గ్లిమ్స్ లో స్టోరీ హింట్ ఏంటి? సింపుల్ స్టోరీస్ తోనే లైటర్ వేలో కథలు చెప్పే శేఖర్ కమ్ముల ఈసారి మాత్రం సీరియస్ సబ్జెక్ట్ నే సెలెక్ట్ చేసుకున్నారు. నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న క్రేజీ కాంబినేషన్ లో శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో కంప్లీట్ డిఫరెంట్ సబ్జెక్ట్ గా తెరకెక్కుతోంది కుబేరా. అసలు ఈ కాంబినేషనే స్పెషల్ అని జనాలు ఫీల్ అవుతుంటే లేటెస్ట్ గా మహేష్ బాబు రిలీజ్ చేసిన గ్లిమ్స్ తో సినిమా మీద నెక్స్ట్ లెవెల్ క్యూరియాసిటీ క్రియేట్ అవుతోంది జనాల్లో. స్టార్లతో పెద్దగా సినిమాలు చేయని శేఖర్ కమ్ముల ఈసారి తమిళ్, తెలుగు, కన్నడ ఈ 3 ఇండస్ట్రీల స్టార్స్ తో కుబేరా చేస్తున్నారు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన గ్లిమ్స్ లో ఈ ముగ్గురు క్యారెక్టర్లని ఇంట్రెస్టింగ్ గా చూపించారు. సింపుల్ క్యారెక్టరైజేషన్స్ తో ఆడియన్స్ కి కనెక్ట్ చేసే ప్రయత్నం చేశారు శేఖర్. అసలు మేకింగ్, షార్ట్స్, స్టోరీ ఇవన్నీ చూసిన వాళ్ళెవరూ ఇది శేఖర్ కమ్ముల సినిమా అంటే నమ్మలేనంత కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తోంది కుబేరా. ఇప్పటి వరకు లైటర్ వేలో సినిమాలు చేసిన శేఖర్ కమ్ముల ఈసారి మాత్రం రూట్ మార్చారు. లీడర్ లో తప్పించి ఇంత సీరియస్ సబ్జెక్టుని చేయలేదు శేఖర్. ఆనంద్, లవ్ స్టోరీ, ఫిదా ఇలాంటి సినిమాల్లో కోర్ లవ్ స్టోరీస్ ని చూపించారు. అట్ ద సేమ్ టైం సోషల్ ఇంట్రెస్ట్ ఉన్న మెసేజ్ ఇచ్చారు. కానీ కుబేరాలో మాత్రం కావలసినంత ఎమోషన్, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నట్లు కనిపిస్తోంది. నాగార్జున డిఫరెంట్ ఫ్యామిలీ మ్యాన్ గా కనిపిస్తూ ఉంటే ధనుష్ బిచ్చగాడిగా, నార్మల్ గా కనిపిస్తున్నారు. మరోవైపు రష్మిక కూడా మామూలు అమ్మాయిగా ఎలాంటి హడావిడి లేకుండా కనిపిస్తోంది. మరి ఈ ముగ్గురు కలిసి సినిమాలో ఎలా ఆడియన్స్ ని ఎంగేజ్ చేయబోతున్నారో ముందిచ్చే అప్డేట్స్ తో చూడాల్సిందే. ఆచార్యతో డిజాస్టర్ ఫేస్ చేసిన కొరటాల దేవరాకి బాగా టైం తీసుకుని మరీ సినిమా చేశారు. ఇప్పుడు దేవరా 2 కూడా చేయబోతున్నారు. దేవరా 2 ఇప్పుడప్పుడే సెట్స్ మీదకి వెళ్లే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఎన్టీఆర్ 2 సినిమాలు కంప్లీట్ చేశాకే దేవరా 2 స్టార్ట్ చేస్తారు. దీనికి కనీసం సంవత్సరం పైగా టైం పడుతుంది. మరి ఈ లాంగ్ గ్యాప్ లో కొరటాల వేరే సినిమా చేయబోతున్నారా? దేవరా హిట్ తో కాస్త కుదుట పడ్డారు కొరటాల. లేకపోతే ఆచార్య ఫ్లాప్ కి వచ్చిన ట్రోల్స్ తో సినిమాలు మానేస్తారేమో అన్న డౌట్ కూడా వచ్చింది జనానికి. ఆచార్యకి జరిగిన తప్పు దేవరకి ఉండకూడదని, లేట్ అయినా పర్వాలేదని బాగా టైం తీసుకుని మరీ సినిమాను చేసి మొత్తానికి ట్రాక్ ఎక్కారు కొరటాల. ప్రస్తుతం దేవరా 50 డేస్ కంప్లీట్ చేసుకుని సెలబ్రేషన్స్ చేసుకుంటోంది. కొరటాల పని దేవర హిట్ తో అయిపోలేదు. దేవరకి సెకండ్ పార్ట్ కూడా ఉంది. దేవర సక్సెస్ తో సెకండ్ పార్ట్ మీద కూడా అంచనాలు పెరిగిపోయాయి. అయితే దేవర సెకండ్ పార్ట్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఇప్పుడప్పుడే లేదు. ఎందుకంటే ఎన్టీఆర్ కి వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమాలు ఉన్నాయి. ఆల్రెడీ వార్ 2లో ఫుల్ బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఈ నెలాఖరుకో వచ్చే నెలలోనో ప్రశాంత్ నీల్ సినిమాను కూడా స్టార్ట్ చేయబోతున్నారు. అలా 2 సినిమాలతో ఫుల్ ఎంగేజ్ అయిపోతారు ఎన్టీఆర్. మరి ఇంత లాంగ్ గ్యాప్ లో కొరటాల వేరే సినిమా చేయబోతున్నారా, లేక దేవరా 2తోనే బిజీగా ఉంటారా అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్. కొరటాల ఫుల్ ప్లెజ్డ్ షూట్ లోకి దిగాలంటే సంవత్సరం టైం ఉంది. మరి ఈ గ్యాప్ లో దేవరా 2ని చెక్కే పనిలోనే ఉంటారా, లేక వేరే సినిమా ఏదన్నా కమిట్ అవుతారో అన్నది మాత్రం క్లారిటీ లేదు. అయితే కొరటాల వేరే సినిమా చేసే ఛాన్స్ కనిపించడం లేదు. ఎందుకంటే దేవరా షూట్ కి ముందు స్టోరీని చాలా సార్లు మార్చాల్సి వచ్చింది. అందుకే దేవరా 2లో అలాంటి రిస్క్ లేకుండా ముందే కొన్ని వర్షన్లు రాసి పెట్టుకుని రెడీ ఉంచుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు కొరటాల. ఫస్ట్ పార్ట్ కి ఏమాత్రం తగ్గకుండా అంతకు మించి ఎలివేషన్, యాక్షన్, ఎమోషన్స్ తో సెకండ్ పార్ట్ ని కొరటాల రెడీ చేయబోతున్నారని తెలుస్తోంది. అలా కాకుండా ఇంకా సంవత్సరం టైం ఉంది కదా అని ఈ గ్యాప్ లో ఏ చిన్న హీరోతో సినిమా చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు జనాలు. తన కోసం వచ్చిన ఫ్యాన్స్ ని కలిసిన ఎన్టీఆర్, అదరకొడుతున్న అన్స్టాపబుల్, టాక్ షో ప్రోమో రిలీజ్ చేసిన రానా, రచ్చ చేస్తున్న రాబిన్ హుడ్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. ఎన్టీఆర్ తన కోసం వచ్చిన ఫ్యాన్స్ ని కలిశారు. తన కోసం 100 కిలోమీటర్లు పాదయాత్ర చేసొచ్చిన ఫ్యాన్స్ ని కలిసి వాళ్లతో మాట్లాడి ఫోటోలు దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
हरे कृष्ण అన్స్టాపబుల్ సీజన్ 4 అదరగొడుతోంది. లేటెస్ట్ గా స్ట్రీమ్ అవుతున్న అల్లు అర్జున్ ఎపిసోడ్ అందరినీ అట్రాక్ట్ చేస్తూ రికార్డ్ స్ట్రీమింగ్ మినిట్స్ తో దూసుకుపోతోంది. రానా ఇంట్రెస్టింగ్ టాక్ షో అనౌన్స్ చేసే 2 రోజులు అయిందో లేదో అప్పుడే ద రానా దగ్గుపాటి టాక్ షో నుంచి క్రేజీ ప్రోమో రిలీజ్ చేశారు. ఆ టాక్ షో అమెజాన్ ప్రైమ్ లో నవంబర్ 23 నుంచి స్ట్రీమ్ కాబోతోంది. నితిన్ శ్రీలీల కాంబినేషన్ లో వెంకీ కుడుముల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాబిన్ హుడ్ నుంచి రిలీజ్ అయిన టీజర్ కోటి వ్యూస్ క్రాస్ చేసి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. విశ్వక్ సేన్, మీనాక్షి లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న మెకానిక్ రాకీ సినిమా రిలీజ్ కి ఇంకా వారం రోజులే ఉండడంతో ప్రమోషన్ల స్పీడ్ పెంచేశారు విశ్వక్. సత్యదేవ్ హీరోగా, ధనుంజయ్ ఇంపార్టెంట్ రోల్ లో తెరకెక్కుతున్న జీబ్రా మూవీ రిలీజ్ ఈ నెల 22 సందర్భంగా బ్రహ్మాజీతో కాంట్రవర్షియల్ ప్రమోషనల్ వీడియో వైరల్ అవుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరో ఇంట్రెస్టింగ్ మూవీ అనౌన్స్ చేసింది. సిద్ధు జొన్నలగడ్డ బ్రదర్ చైతు జొన్నలగడ్డ హీరోగా మోసెస్ మానిక్ చంద్ పార్ట్ 2 సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు నాని. అప్కమింగ్ యంగ్ స్టార్స్ తో తెరకెక్కిన రోటీ కపడా ఔర్ రొమాన్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తేజ సజ్జు గెస్ట్ గా అటెండ్ అయి టీమ్ ని కంగ్రాచులేట్ చేశారు. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.